కన్నప్ప టీజర్ చూసారా? చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అందులో ప్రభాస్ గారు హైలైట్ అయిపోతున్నారు బాగానే, మిగతాగా మెయిన్ హీరో కంటే కూడా. ఒక ఇంటర్నేషనల్ హీరో, ఆ, ఇండియానే షేక్ చేసిన హీరో కాబట్టి ఆయన రేంజ్ ఆయనకు ఉంటుంది. ఆయన రేంజ్ అటువంటిది. మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే, మంచు విష్ణు బాబు మంచు పర్వతం అయితే, దానిపైన కూర్చున్న శివుడే ప్రభాస్ అన్న. అలాంటి వ్యక్తికి ఆ రేంజ్ ఉండడం సహజం. కాకపోతే మంచు విష్ణు ఈజ్ బ్యాక్. ఏంటంటే చాలా కష్టపడుతున్నాడు. కాకపోతే ఒక కథని గుండెల్లో పెట్టుకొని ఒక దేవుణ్ణి నేను మోస్తున్నా అని చెప్పేసి తనకు తెలియకుండా నా రేంజ్కి ఇంత ఉంటుందా బడ్జెట్ అని చూడకుండా ఒక కథ మీద నమ్మకంతో, ప్రభాస్ అన్న మీద నమ్మకంతో ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్నాడంటే అది చాలా గ్రేట్. అంటే మంచు విష్ణు యాక్టింగ్ చెప్పుకుంటే ఎలా ఉందంటారు ఆయన యాక్టింగ్? మంచు విష్ణు యాక్టింగ్ చెప్పే అవసరమే లేదు. వాళ్ళ డాడీ లాగా డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ జబర్దస్త్ చేస్తాడు, మస్తు చేస్తాడు. కావాలని కొంతమంది రోలింగ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంతేగాని అలాంటివి చేయడం చాలా తప్పు. ఏంటంటే వాళ్ళు ఒకరిని ఎవరినైనా అంటారా? అన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కొట్లాడుకున్నారు, వాళ్ళు ఏదో అంతే తప్ప ఒకరి మీద విషం జిమ్మలేదు. అటువంటిది వాళ్ళ మీద మనం రాలేసుడు తప్పు. మంచి ఫ్యామిలీ ట్రోలింగ్ చేయడానికి కారణం సెల్ఫ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ గొప్ప వాళ్ళే చెప్పేసుకుంటారని అంటూ ఉంటారు. అంతేగాని వేరే వాళ్ళని ఏమన్నా గోకిర్రా? వేరే వాళ్ళ మీద ఏమన్నా బురద చల్లిర్రా? లేదు కదా. సో అంటే వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్పుకుంటాం తగ్గిస్తారంటారా? సెల్ఫ్ కొంచెం తగ్గిస్తారంటారా? సెల్ఫ్ అనేది ఎవరిది వాళ్ళది, అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది అంతే. కానీ కన్నప్ప ఎవరు? ఆయన ఒక దేవుణ్ణి నమ్మని వ్యక్తి. దేవుడు అంటే ఒక రాయి అని అన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పరమశివునికి భక్తుడు ఎట్లా అయ్యిండు అది భక్త కన్నప్ప మూవీలో చూసినాం. ఈ కన్నప్పను కూడా మనం చూడాలి. ఈ తరంలో ప్రతి ఒక్కరు దేవునికి విరుద్ధంగా ఉన్నారు చాలామంది, ధర్మానికి. ఈ దాన్ని చూసి ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడేలాగా తయారు కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమా చూడాలి అని నేను అంటే సినిమాలో మీకు ట్రైలర్లో మీకు హైలైట్గా ఏమనిపించారు? ఎవరు అనిపించారు బాగా హైలైట్గా? నాకు ట్రైలర్లో బాగా హైలైట్ అంటే ప్రభాస్ అన్న అనిపించింది. ప్రభాస్ అన్న ఆయన ఇట్లా వెళ్ళంగానే పరమశివుడే వెళ్ళినట్టు అనిపించింది మాకు. అంత ఎక్సలెంట్ ఉన్నాడు. ఇంకోటి మంచు మోహన్ బాబు గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయన ఎటువంటి డైలాగునైనా ఒక ఎన్టీ రామారావు లాగా అలవోకగా చెప్పే వ్యక్తి. అర్థమైందా? ఒక బాలకృష్ణ కానీ ఆయన కానీ చిరంజీవి కానీ అందరు యాక్టర్లల్లా ఆయన కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడంటే ఎంత కష్టపడి. సినిమాతో కంబ్యాక్ వస్తుంది అంటారా? వాళ్ళ ట్రోలింగ్ అవన్నీ తగ్గిపోతాయి అంటారా? వాళ్ళ పక్కా వస్తుంది. ట్రోల్ చేయకండి, ఇది పక్కా దేవుని సినిమా కాబట్టి ఒక భక్తితో చూడండి అంతేగాని ట్రోల్ చేయకండి. చాలా తప్పు. చరిత్రని మనము పూడ్చినట్టు అవుతుంది. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.